సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారం మోగింది. నగారం ఒకటేం కాదు, మొదటి దశగా నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. 3 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ జరిగిన మధ్యాహ్నం నుంచే కౌంటింగ్ కూడా జరుగుతుంటుంది, పూర్తవుతుంటుంది. అయితే ఈ పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్ములు అనేది మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పట్టుకొమ్ములు కాస్త పట్టు సాధించడానికి ధనవంతులు, పెట్టుబడిదారులు, అవసరాలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కనుబడింది. వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకోవడానికి ఎన్నికలు జరిగితే గెలుస్తాము గెలవు అనేటువంటి భయంతో వేలంపాటలు మొదలుపెట్టారు. ఆ వేలంపాటలు వేలు, లక్షలు, కోట్లకు వెళ్ళిపోతుంది. అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడదాం. మధు, ఏమిటి ప్రజాస్వామిక పట్టుగొమ్మలు, పంచాయతీలు అన్నారు? ఈ పట్టుగొమ్మలపై పట్టు సాధించడానికి ధనవంతులు సంచులతో దిగుతున్నారు. ఏమిటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? తెలుగు వీక్షకులకు నమస్కారం. మహాత్ముడు గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని కలలుగన్నాడు. ప్రతి గ్రామ పంచాయతీ ఒక పరిపాలనా కేంద్రంగా ఉండాలి. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందొద్దని మన పెద్దలు చెప్పిన మాట. ఈ గ్రామ పంచాయతీల పరిస్థితికి నాటికి చూసుకుంటూ పోతుంటే కేవలము ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్లు పెడుతున్నారు, అయిపోతుంది. సరే, పంచాయతీకి పుస్తకాల్లో విధులు ఉంటాయి, దానికి నిధులు లేవు. సో విధులు నిధులు లేనటువంటి విధులున్నాయి, నిధులు లేవు. అటువంటప్పుడు గ్రామ పంచాయతీల్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, పట్టణాలకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉంటాయి సార్. అర్బన్, సెమీ అర్బన్ అని మనం ఏదైతే అనుకుంటామో, జిల్లా కేంద్రాలకి, మండల కేంద్రాలకి సరౌండింగ్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి ఖచ్చితంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, రెండు మైనింగ్ కార్యకలాపాలు అధికంగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీలు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు గ్రానైట్ లాంటి, తర్వాత రంగురాళ్ళు లాంటి, ఇలాంటి మట్టి, ఇటువంటి అన్నీ కూడా ఇసుక, అంటే నదీ తీర పరివాహ ప్రాంతం అధికంగా ఉన్నటువంటి, నదికి ఇరువైపులా ఉన్నటువంటి, ఇప్పుడు పంచనదుల సంగమం అంటారు ఇది ఆదిలాబాద్ జిల్లాని. ఈ నదుల్లో ఉండేటటువంటి ఇసుక కొల్లగొట్టాలన్నా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారం కొద్దిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే, ఈ నదీ పరివాహ ప్రాంతాల పక్కనున్నాయి 2 మండల కేంద్రం, జిల్లా కేంద్రం, డివిజనల్ కేంద్రాలకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో అధికంగా ఈ మధ్య ఏంటంటే, ఈ అధికంగా ఏకగ్రీవాలు, రోకగ్రీవాల పేరుతోటే ఇవన్నీ కూడా వేలంపాట కేంద్రాలుగా మారిపోయినాయి. అసలు పంచాయతీ హక్కులేంటి, పంచాయతీ రైట్స్ ఏంటి, భారత రాజ్యాంగం మనకి ఏమిచ్చింది, ఆర్టికల్ 243లో ఏం చెప్పున్నారు పంచాయతీల గురించి, పంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి ఏం చేయాలా, ఈ ఒక్క అంశం పట్ల కూడా కనీసము 90%కి అవగాహన ఉండదు సార్. మనకి నేననేది ఏంటంటే, పంచాయతీలు బలోపేతం కావాలంటే ఇప్పుడు చెక్కు పవర్ ఉండేది ఇద్దరికే ఉంటుంది మన భారతదేశంలో, మన భారత రాజ్యాంగం ప్రకారం. 1 రాష్ట్రపతికి, 2 సర్పంచ్కి. సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి ఏం చేస్తాడు, గ్రామానికి మౌలిక వసతుల కల్పన ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో మనం చూస్తున్నాము, ధాన్యం ఎక్కడ ఆరబోసుకుంటున్నారు అంటే, ధాన్యం ఎక్కడ నిల్వ చేసుకోవాలా, ధాన్యాన్ని ఎక్కడ చేసుకోవాలంటే నేషనల్ హైవేల మీద, రాష్ట్ర హైవేల మీద ఎండబెట్టుకున్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే, పంచాయతీకి రావాల్సినటువంటి నిధుల గురించి ఏమన్నా ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిపోయేటటువంటి సర్పంచ్లన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఉందా? అంటే సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన సింబల్ మీద గెలవడు కదా, కానీ పార్టీల పెత్తనం ఉంటుంది గ్రామాల్లో. అంటే పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ అనేది ఇండిపెండెంట్ సింబల్ మీద గెలుస్తారు, కానీ రాజకీయ పార్టీల యొక్క మనుగడ కోసం గ్రామ పంచాయతీల మీద గద్దల్లాగా పడిపోతారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. వీళ్ళందరికీ వీళ్ళకి ఏం పని అంటే, పవర్ అంతా ఎమ్మెల్యేల కింద పెట్టుకొని
పవర్ని ట్రాన్స్మిషన్ చేయకుండా 29 అధికారాలు భారత రాజ్యాంగం సర్పంచులకు ఇచ్చింది. ఈ 29 అధికారాలు నేను సాధిస్తాను అనేటటువంటి సర్పంచ్ ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎలక్షన్లో దాదాపుగా 12,728 మంది సర్పంచులుగా ఎన్నుకోబోతున్నారు. అదే 1,22,000 మంది దాదాపుగా వార్డు నెంబర్లుగా ఎన్నుకోబోతున్నారు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ 12,728 సర్పంచులు మీ విధులు ఏవైతే ఉన్నాయో 29 అధికారాలు మాకిస్తారా ఇవ్వరా అని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గల్లా పట్టుకొని అడిగే సర్పంచులు ఎంతమంది? మీరు పరిపాలన చేస్తేనే. అదేవిధంగా రాష్ట్ర సంఘటిత నిధికి వచ్చేటటువంటి ఏదైతే నిధి ఉందో ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టేటటువంటి వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా కానీ కేంద్ర ప్రభుత్వ వాటా కానీ సెస్సల రూపంలో వచ్చే వాటా కానీ వీటన్నిటిలో మా వాటా మాకిస్తారా ఇవ్వరా? ఈ 2 అంశాల పట్ల సర్పంచులు బలంగా అడగాల. ఒకటి విధులు, అట్ ఏ సేమ్ టైం నిధులు. కేంద్రం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి నిధులు కానీ. ఒక అంశం చూస్తున్నాం మనం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు పంచాయతీలకు నిధులు రావట్లేదు, బిల్లులు రావట్లేదని సర్పంచులు అనేక సందర్భాల్లో మనం చూసాం. ధర్నాలు చేయడం, సెక్రటేరియట్ ముట్టడించడం, మంత్రులు పోతే అడగడం, ఈ గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఎందుకు సర్పంచుల పదవుల కోసం ఇంత పోటీ? అదే నేను చెప్పాను సార్, ఈ సర్పంచ్ అనేది ఒక గౌరవాన్ని ఇస్తుంది వ్యక్తికి. మధ్య మన రంగారెడ్డి జిల్లాలో ఒక సర్పంచ్, మాజీ సర్పంచ్ చేతు ఎక్కి మొక్కుతున్నాడు, అరే బాబు పోటీ చేయమాకండి, మీకు కాళ్ళు పట్టుకుని దండం పెడతాను, కాళ్ళ మొక్కుతాను నేను, మీరు పంచాయతీ సర్పంచులుగా పోటీ చేయమాకండి, మీరు చేస్తే సర్వం కోల్పోతారు, ప్రభుత్వం నిధులు ఇవ్వదు, మనం ఖర్చు పెట్టుకుంటే అవి రావు, మీరు పోటీ చేసిన కానించి ప్రజలు మీ వెంట పడతారు అని పాపం ఆయన వేడుకుంటాడు. ఆయన ఆవేదనతో చెప్పిన మాట ఒక విధంగా మంచిదే సార్, కానీ పోటీ చేయొద్దంటే అదెలట? ప్రజాస్వామ్యం అన్న తర్వాత ఏకగ్రీయాలన్నిటినీ కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. అంటే ఎందుకు పోటీ చేయనియటం లేదు అంటే, ఎలక్షన్ జరిగితే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళినట్టంట. ఏకగ్రీవాలా ఈ రోకగ్రీవాలా అంటే, డబ్బులు పెట్టి ఒక పంచాయతీని కొనుక్కోవటం అంటే ప్రజాస్వామ్య హక్కులని, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం అని నేనంట. దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత తీసుకోవాలి. చాలా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రోత్సహించాలంటే వాళ్ళ ప్రాపకం ఉండాలి కదా, గ్రామీణ ప్రాంతాలు వాళ్ళ ప్రాబల్యం ఉండాలి కదా, వాళ్ళ మనుషులు ఉండాలి, వాళ్ళ పెత్తనం ఉండాలా, వాళ్ళ రాజకీయ పార్టీ ఉండాలన్నటువంటి భావజాలంతో ఉన్నది. కానీ నేనంటుండేది అది కాదు సార్. ఇప్పుడు మనకి న్యాయాన్ని రక్షించేటటువంటి ఒక వ్యవస్థ ఉంది సార్, జ్యుడిషరీ వ్యవస్థ అని ఒకటి ఉంది. హైకోర్టు న్యాయమూర్తి గారు ఇవన్నీ చూస్తుంటాడు కదా. అంత సుమోటోగా కేసు సేకరించి సుమోటోగా అసలు రాష్ట్ర చీఫ్ సెక్రటరీని, రాష్ట్ర గవర్నర్ని కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరిని పార్ట్గా చేసి, చీఫ్ సెక్రటరీని గవర్నర్ని పార్ట్గా చేసి కేసు ఎందుకు పుటప్ చేయరు సార్? అంటే డబ్బులు ఎందుకు రావు సార్ పంచాయతీలకి? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతుంది కదా. కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతున్నప్పుడు కాన్స్టిట్యూషన్ని పరిరక్షించాల్సినటువంటి వాడు గవర్నర్ని పార్టర్గా చేసుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆర్టికల్ 226 కింద సుమోటోగా కేసు ఎందుకు తీసుకోవడం లేదు జడ్జి గారు? అంటే వాళ్ళకి పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరు, నిధుల్ని బదలాయింపజేయాల్సి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని పార్టీషన్గా చేసి ఒక్క కేసు ఎందుకు ఫిలప్ చేయలేకపోతున్నారు ఏ చీఫ్ జస్టిస్ కూడా? అది కూడా బాధ్యత కదా సార్. న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సింది ఎవరు? మనకి అత్యున్నతమైనటువంటి జడ్జిలు కాపాడాలా, జ్యుడిషరీ వ్యవస్థ కాపాడాలా? రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నప్పుడు ఎవరు దాన్ని తీసుకోవాలా? ఇప్పుడు 2 ఉల్లంఘనలు, ఒకటేమో వేలం పాటలు వేయడము, కొనుక్కోవడం అనేది ఒక ఉల్లంఘన. రెండోది ఆ పరిస్థితి రావడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం. అదే ప్రభుత్వాన్ని పార్టీషన్గా చేయాలంటే ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటే ఎవరు సార్ బాధ్యత? చీఫ్ సెక్రటరీ కదా. ఎందుకు నువ్వు నిధులు ఇవ్వడం లేదు? ముఖ్యమంత్రి ఏమి ఇవ్వడు కదా నిధులు, చీఫ్ సెక్రటరీ కదా బదలాయింపాల్సింది. కేంద్రం నుంచి డైరెక్ట్గా వచ్చే నిధులను కూడా గద్దల్లాగబడి రాత్రికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సార్.
అంటే వాళ్ళ 29 అధికారాలు ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రావటం లేదంటే సర్పంచ్లందరూ ఇప్పుడు నవతరం యువతరం ఎక్కువగా పోటీ రంగంలో ఉన్నారు సార్. వీళ్ళు యూనియన్గా తయారైపోయి ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలి సార్. సర్పంచ్లందరూ కూడా మీరు చేస్తేనే పరిపాలన ఒక దాడి ఆరంభించాలి. అంటే రాష్ట్ర సచివాలయ సర్పంచులు ఒక యూనియన్గా తయారైపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీ చేసి రేపు రాబోయే సర్పంచులకు నేను సూచనిస్తున్నా సార్, గవర్నమెంట్ని ముద్దాయి చేయాలి, చీఫ్ సెక్రటరీని ముద్దాయి చేయాలి. అండ్ రాష్ట్ర గవర్నర్ని చీఫ్ సెక్రటరీని ముద్దాయిగా పెడితే మా నిధులు ఏమైనాయి, మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు? భారత రాజ్యాంగం 73వ సవరణ చేసి 1992లో రైట్స్ ఇచ్చారు సార్. 73, 74, 73 వచ్చేసరికి పంచాయతీలకి, 74 వచ్చేసరికి మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి. కాన్స్టిట్యూషన్ బలంగా ఉన్నప్పుడు ఈ హక్కులని సాధించేది ఈ నూతన సర్పంచులు పార్టీలకు కొమ్ముగాయకుండా విలేజ్ పట్ల రాష్ట్రం పట్ల ప్రేమన్న ప్రతి సర్పంచి పార్టీలకు కొమ్ముగాయకూడదు సార్. ఫస్ట్ పార్టీలకి అగెనెస్ట్గా వీళ్ళు రావాలా. అండ్ గ్రామ స్వరాజ్యం పరిడి వెళ్ళాలంటే మా విధులు మా నిధులు కూడా మాకు విధులే కాదు మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పి దాడి చేయాల్సినటువంటి అవసరము అడగటంగా సార్. ఇది కాన్స్టిట్యూషన్ రైట్గా ఇచ్చినటువంటి రైట్, రాయల్టీగా రావాల్సిన రైట్. కాబట్టి ఎవడో వచ్చిన భిక్ష కాదు సార్ అది సర్పంచులకి. అందువల్ల నేనేమంటున్నానంటే సర్పంచులు యునైటెడ్గా ఉండండి, ఎక్కడన్నా గెలవండి, ఏ పల్లెలు పడాలంటే డైరెక్ట్ నిధులు సర్పంచ్ ఖాతాలో ఉండాలా. రెండోది ఏంటంటే సర్పంచులు కూడా ఆడిటింగ్ అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చేసి పబ్లిక్ డాక్యుమెంట్లో పెట్టాలి సార్. ఇవన్నీ విద్యావంతులు ఎన్నికైనప్పుడు సాధ్యమవుద్దామని అనుకున్నాం ఇప్పటివరకు మనం, కానీ అది కావడంలా. విద్యావంతులు డిగ్రీలు మాస్టర్ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు సర్పంచులు అవి కూడా ఇదే వరవడిలో పోతున్నారు. తమ గ్రామాలను తమ అభివృద్ధి చేసుకుంటే తమకు మంచి పేరు వస్తుంది, ఆ గ్రామానికి వస్తుంది, ఆ ప్రాంతానికి కూడా వస్తుంది, అభివృద్ధి చెందుద్ది, పలానా పంచాయతీ బాగు చేసుకున్నారనే పేరు వస్తుంది. అట్లా చేసేవాళ్ళు మనకు కనిపించట్లే. ఉన్నారు సార్ చాలా రాష్ట్రాల్లో. మీరు రాష్ట్రాలు కాదు మన దగ్గర లేదు. మన దగ్గర ఏంటంటే అధికారం కేంద్రీకృతమై ఉంది సార్. ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకృతమైంది అధికారం. ఇది వచ్చిన సమస్య. అధికారాలను ఎప్పుడైతే బదలాయింపు చేస్తాడో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మంత్రులు కూడా ఏమవుతున్నారంటే డమ్మీలు అయిపోతున్నారు సార్. పవర్ని కేంద్రీకృతం చేస్తున్నాం మనం, పవర్ని డిస్ట్రిబ్యూషన్ చేయటం లేదు. ఈ పవర్ ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ అవ్వద్దో, అధికారాలతో పాటు నిధులు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అవ్వద్దో మీరు ఏమన్నా చేసుకోండి అంటే అలా ఆరంభించాలి సార్. ఏదో ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఆయనైనా ఆరంభించాలా. లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళెందరంటే నిధులన్నీ కేంద్రీకృతం చేసుకొని పెట్టుకుంటున్నారు సార్. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు సార్. ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, గ్రామ సభలు అంటారు. గ్రామ సభ లేకుండా ఒక కంపెనీ ఏర్పాటు చేయగలరు సార్ ముఖ్యమంత్రి గారు? అవి కూడా బలవంతంగా, భూసేకరణలో బలవంతంగా గ్రామ సర్పంచ్ని నిర్బంధించి డిఎస్పీల చేత బెదిరింపు చేసి, ఎమ్మెల్యేలు బెదిరింపు చేసి రౌడీలుగా మారిపోయినారు సార్. మంత్రిమండలి ముఖ్యమంత్రులు గ్రామ సర్పంచుల్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని పెట్టి రౌడీజం చేస్తున్నారు సార్. ఒక రకంగా చెప్పాలంటే గ్రామ సభ తీర్మానం కూడా అంటే స్వచ్ఛందంగా చేయాల్సిన తీర్మానాన్ని పోలీసులను పెట్టి, కలెక్టర్లు పెట్టి, ఆర్డీఓలను పెట్టి బలవంత భూసేకరణ తీర్మానాలు కూడా చేపిస్తున్నారు సార్ ముఖ్యమంత్రులు. దానిలో భాగమైన ఈ వేలంపాటలు కూడా ఏంటంటే ప్రజల కాళ్ళ కింద ఉన్నటువంటి భూములు కొట్టేయటానికి కూడా ఇది ఒక కారణం సార్. సర్పంచ్ ఎదురు తిరుక్కుంటే వాడి మీద ఏదో కేసు పెట్టి వాడిని జైలుకి పంపించడం. ముందు చెప్పావు కదా, ఏది మినరల్స్, వాటరు, ఇటువంటి సంపద, రియల్ ఎస్టేటు, ఇదంతా ఆధిపత్యం చేయాలంటే వాళ్ళు సర్పంచుల చేతిలో ఉండాలంటే ఎన్నికల్లో గెలుస్తారో గెలవరు. అందుకని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ప్రజాస్వామ్యాన్ని కొనేయాల. ఈ సాంప్రదాయాన్ని ప్రజలు తొలగిస్తే బాగుంటుంది. కాదు సార్, ఎడ్యుకేటెడ్ చేయాల్సిన బాధ్యత కొంతమంది మేధావి వర్గం మీద కూడా ఉంది సార్. జర్నలిస్టులు, మేధావి వర్గము ఈ సోషల్ మీడియా ద్వారా అయినా సరే నేను చెప్పేది ఒకటే సార్, ముందు గళమెత్తండి. సర్పంచ్కున్న పవర్ ఏంటంటే సర్పంచ్ని కాదని ముఖ్యమంత్రి ఏమీ చేయలేడు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధ పదవి ప్రకారమే ఉన్నాడు కదా. గవర్నరు ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేపిస్తాడో సర్పంచ్ని కాదని ఏమి చేయగలడు సార్ ముఖ్యమంత్రి? నాకు చెప్పానండి. ఈ ఒక గ్రామ సభ తీర్మానం లేకుండా నేషనల్ హైవే రోడ్డు పోయలేరు, ఒక గ్రామ సభ తీర్మానం లేకుండా భూసేకరణ చేయలేరు. అందువల్ల డెవలప్మెంట్ ఓరియంట్లో గ్రామ సర్పంచ్ పాత్ర అమోఘమైంది సార్.
ఖచ్చితంగా కొట్లాడే దొంబుండే సర్పంచ్ కానీ నిలబడగలిగితే, పంచాయతీల్లో కానీ ఉండగలిగితే, ఎక్కడైతే పారిశ్రామీకరణ జరుగుతుందో, ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందో, ఎక్కడైతే మినరల్ అధికంగా ఉందో, ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో, అక్కడల్లా పాలక వర్గానికి సంబంధించిన తొత్తులైన వ్యక్తుల్ని కొంత డబ్బులు మీకు ఇస్తాము, దోపిడీ మేము చేసుకుంటాము, దోపిడీకి అడ్డాగా ఈ సర్పంచులు మారిపోతున్నారు సార్. ఈ పంచాయతీ ఎన్నికలు, ఈ వేలంపాట్లు ఇవన్నీ మార్గాలు అవుతున్నాయి. మార్గం సార్ సుముఖం చేసుకుంటున్నారు. వాళ్ళు బైపాస్ రోడ్ లాగా, నేషనల్ హైవే లాగా తయారు చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే సర్పంచులు అందరూ కూడా చెక్కు పవర్ ఉండేది ఇద్దరికేం చెప్తున్నా, ఒకటి సర్పంచ్కి, 2 రాష్ట్రపతికి. కాబట్టి నేనేమంటున్నా, మీకు 29 అధికారాలు ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ 29 అధికారాలు ఇస్తారా ఇవ్వరా, ముఖ్యమంత్రిని గల్లా పెట్టుకొని అడిగేటటువంటి దమ్మున్న సర్పంచులు ఎలక్టెడ్ చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కూడా అదే విజ్ఞప్తి చేద్దాం. మీ తరఫున పోరాడి మీ గ్రామాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఓటర్కి ఉంది. ఈ వేలంపాటల వల్ల మీకు నష్టం జరుగుద్ది. వేలంపాటలను వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ ప్రతినిధులను ఎన్నుకోండి. ఇది నమస్కారం.